మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో మోడల్ స్కూల్ కేజీబీవీ పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తరగతి గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక ప్రొఫార్మాలో పాఠశాలలో ఏర్పడిన సమస్యలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా లోటుపాట్లను సమర్పించుకొని విద్యార్థులకు గుణాత్మక విద్యా పరిశుభ్రత కూడిన ఆహారాన్ని అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. రెసిడెన్షియల్ మోడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దాంట్లో బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, కేజీబీవీస్, రెసిడెన్షియల్ మోడ్ స్కూల్స్ ఇవన్నీ మొత్తం చూసుకుంటే 105 ఉన్నాయి, హాస్టల్స్తో ఇంక్లూడ్. సో వీటన్నిటిని కూడా మనం మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని సో మొత్తం అంతా కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటేమో స్టోరేజ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, సో పాత స్టాక్స్, కొత్త స్టాక్స్ ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, సో యూజ్ చేస్తున్న స్టాక్స్ అంతా కూడా సో మనకి ఎక్స్పైరీ డేట్ కాకుండా విత్ ఇన్ ఎక్స్పైరీ డేట్లోనే ఉన్నాయా లేవా అవన్నీ కూడా చెక్ చేయడము. నెక్స్ట్ ఒకటి ఏంటంటే వాళ్ళది కుకింగ్. సో ఆ కుకింగ్ యుటెన్సిల్స్ కానీ సో ఈవెన్ వాషింగ్ ఏరియాస్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో కుకింగ్ స్టాఫ్ కూడా ప్రాపర్గా ట్రైన్డ్ అయ్యేసి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎక్కడ పోయి చూసినా కానీ ప్రాపర్గా ఆప్రాన్స్ అవన్నీ కూడా వేసుకొని సో మంచి నీట్గా వాళ్ళు హైజీనిక్గా కుక్ చేస్తూ ఉన్నారు. సో హైజీనే కాకుండా కొద్దిగా టేస్టీగా కూడా కుక్ చేయమని కూడా చెప్తా ఉన్నాం. సో అది కూడా అక్కడ ప్రాపర్గా జరుగుతుంది. సర్వింగ్ కూడా బాగానే జరుగుతూ ఉన్నది. సో మోస్ట్లీ ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఎక్కడన్నా వచ్చినా కానీ కూడా మనం అవాయిడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే మన జిల్లాలో 105 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే చూస్తున్నారో అక్కడెక్కడ కూడా మనకి ప్రాబ్లమ్స్